your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. బ్లెస్డ్ అనిపించదా అట్లా వాళ్ళు రియల్ గా వచ్చేసి అంత అప్రిషియేట్ సీరియల్లో ఉన్న క్యారెక్టర్ ని మీలో చూస్తూ బయట కూడా అలా చేస్తే? అంటే ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంత బాగా కనెక్ట్ అయింది సీరియల్ జనాలకి, క్యారెక్టర్ కూడా ఓన్ చేసేసుకున్నారు అనిపిస్తుంది. ఇంకొక సైడ్ ఏమనిపిస్తుంది అంటే, నేను దేవాన్ కాదు కదా, నేను అర్జున్ కళ్యాణ్ కదా, అది మర్చిపోతారేంటి వీళ్ళు అన్న అదొక ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు. అర్జున్ గా గుర్తిస్తే నేను క్యారెక్టర్ కదా ప్లే చేస్తుంది, అరే వీడు క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు, ఎమోషన్స్ బాగా పండించాడా లేదా, అది కదా వాళ్ళు చూడాల్సింది అని ఒకసారి అలా అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, బాధ కూడా పడతారు. బాధ కూడా ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ అని కాదు, ఫ్యాన్స్ కెన్ ఐ కాల్ యూ దేవా అని అడుగుతుంటారు. మిమ్మల్ని దేవా అని పిలుస్తాను అంటే కొంతమంది ఫ్రెండ్సే, అంటే జస్ట్ పరిచయం ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేను మిమ్మల్ని దేవా అని పిలుస్తాను. అరే నాకు పేరు ఉంది, అది క్యారెక్టర్ అన్న అనిపిస్తుంది నాకు. సో అలా కొంచెం రెండు ఫీలింగ్స్ ఉంటాయి, హ్యాపీ ఉంటది, కొంచెం సాడ్ కూడా ఉంటది. ఓకే, బట్ నేను కూడా అదే అనుకున్నా, అయ్యో ఇప్పుడు నేను దేవా అని పిలవకుండా ఉండాల్సింది కదా. ఇట్స్ ఓకే, పర్లేదు. ఓకే, బట్ 9:30కి ఉన్నప్పుడు మంచి టీఆర్పీ ఉంది, ఫస్ట్ ఉండింది కూడా కదా ఆల్మోస్ట్ మీది చాలా డేస్. ఇప్పుడు అది 6కి పెట్టిన తర్వాత మీకేమైనా ప్రాబ్లం అనిపించిందా? అసలు మంచి టీఆర్పీ పోగొట్టుకున్నట్టు అయితే? ఇంకా అది బేసిక్ గా బిగ్ బాస్ స్లాట్ యాక్చువల్ గా 9:30 కూడా ప్రైమ్ కాదు, ఇట్స్ సెమీ ప్రైమ్. 9:30 స్లాట్ లో ఆ 10 రేటింగ్ రావడం లాస్ట్ 4-5 years లో జరగలేదంట. ఆఫ్టర్ కోవిడ్ అంటే మన హాట్ స్టార్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ టైం 10 వచ్చింది ఒక సీరియల్ కి. హాట్ స్టార్ రాకముందు అందరు టీవీ చూసేవాళ్ళు కాబట్టి 9-10 వచ్చిన సీరియల్ 1-2 ఉన్నాయి. ఇప్పుడు అంత మంచి రేటింగ్ వచ్చాక వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ స్లాట్, అరౌండ్ 7 కానీ 8:30 కానీ అనుకున్నాం. బట్ 6 మూవ్ చేయడం కొంచెం డిసప్పాయింటింగ్. బట్ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే, లైక్ ద టీమ్ ఫ్రమ్ ముంబై డిసైడెడ్ దట్ 6 అంటే ఇది కొంచెం యంగ్స్టర్ సిరీస్ వరకు ఇప్పుడు బాగా నడుస్తున్న సిరీస్ కాబట్టి 6లో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మిగతా వాటికి పుష్ ఉంటుంది 6:37 షోస్కి అని మాది తీసుకొచ్చి పెట్టారని తెలిసింది. మీది పెడితే మిగతా వాటికి వెళ్తుంది అన్న ఉద్దేశంతో 6కి జరిపామని చెప్పారు. బట్ కామెంట్స్ చూస్తున్నారా, మేము కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి 6 ఎప్పుడో అయిపోతుంది, మేము అప్పుడు చూడలేం కదా, అట్లీస్ట్ 8, 8:30, 7:30 ఎప్పుడైనా పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఫుల్ వేసుకుంటున్నారు మా టీవీని. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ చేంజ్. మరి ఏమన్నా తెలియని సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా అన్ఫోర్సీన్ జరిగితే అప్పుడు ఏమన్నా మూవ్ చేస్తారని చూడాలి. బట్ రైట్ నో ఐ థింక్ 6 ఫిక్స్ అయిపోయింది. మరి 6 ఘోరం అండి. ఇంకా అందరు హాట్ స్టార్ లో చూసుకుంటారు అంతే. దెన్ ప్రాబ్లీ దే విల్ రియలైజ్, అరే మిస్టేక్ చేసామేమో, కొంచెం ఎర్లీ స్లాట్ వేయాలేమో, టీఆర్పీ పోయిన తర్వాత అని అనుకుంటారేమో. ఐ డోంట్ నో, ఆర్ ఇట్ కుడ్ హెల్ప్, యు నెవర్ నో. చూడాలి, ఒక 1 month చూస్తే కానీ తెలియదు. మీ డైరెక్టర్ ఏమంటున్నారు? ఇదే, ఐ మీన్ దే డోంట్ హ్యావ్ ఎనీ సే. అంటే మన చేతిలో లేని విషయం, మన పని మనం చేసుకుందాం, ఇంకా రిజల్ట్స్ వదిలేయడం జనాలకిను గాడ్కి. చూద్దాం మరి వర్కౌట్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే 6లో ప్రైమ్ టైంలో ఉండి రేటింగ్ కొట్టడం ఈజీ. 7 to 9 స్లాట్స్లో 7:30 నుంచి యావరేజ్ కంటెంట్ ఇచ్చిన రేటింగ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సెమీ ప్రైమ్లో నాన్ ప్రైమ్లో ఉండి రేటింగ్ తీసుకొస్తే అది వేరే లెవెల్ అది. ఓకే, so they were taking this as a challenge. 9:30 is also semi prime kabatti it's a challenge kada. Yeah, so we're all taking this as a challenge. 6లో ఉండి మంచి రేటింగ్ కొడదాం, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అన్నది వాళ్ళ థాట్ ప్రాసెస్. 6లో ఉంది కాబట్టి హాట్ స్టార్ లో చూసుకుంటాం అని జనాలు ఉండొచ్చు కదా. ఉండొచ్చు, చాలా మంది ఇప్పుడు హాట్ స్టార్ చూస్తున్నారు. ఇంకా కాకపోతే ఆ పర్సంటేజ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, అప్పుడు హాట్ స్టార్ లో ట్రెండింగ్ అవుతాం అంతే. ఏదో ఒకటి ఎక్కడో ట్రెండింగ్ అవ్వాలి అంతేగా. సో నువ్వుంటే నా జతగా రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నట్టున్నారుగా. రియల్ స్టంట్స్ అయితే రియల్ గా చేస్తున్నట్టున్నారు. మొన్న లారీ సీన్ కూడా, అది కూడా రియలే కదా. భయం ఏదా ఈ రియల్ స్టంట్స్? యాక్చువల్లీ కొంచెం భయం వేసింది, చేసేసాక అనిపించింది అరే చాలా రిస్కీ స్టంట్ చేసామని. స్టంట్స్ అంటే మోర్ దెన్ స్టంట్స్, ఐ డూ అ లాట్ ఆఫ్ రన్నింగ్. చూస్తే చాలా ట్రిమ్ అయిపోతాయి కానీ సీన్స్. నాకు తెలియదు మరి మిగతా సీరియల్స్ లో హీరోలు ఎంత పరిగెడతారో లేదు తెలియదు, కానీ ఐ డిడ్ లాట్ ఆఫ్ రన్నింగ్, పరిగెడతానే ఉంటా. నాకు తెలిసి ఫస్ట్ అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది, బిఫోర్ ఒక 150 ఎపిసోడ్స్ దాకా ఎవ్రీ 5-10 ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా చేజులు, పరిగెత్తరాలు, ఏదో ఒక సీను పరిగెడుతూనే ఉండేవాడిని.
మా డైరెక్టర్ అంటే రన్నింగ్ స్టార్ నువ్వు అని అన్నాడు ఆయన. అవి ఎక్కువ పరిగెత్తేవాడిని, ఫాల్స్ ఉండేవి, పడేవాడిని ఇలాగా కొన్ని చోట్ల. అవన్నీ రియల్ గానే కింద చేశాను. కూడా పడేవాళ్ళు. కింద పడేవి, ఫాల్స్. నేను మొన్న ఒక ఆ సీన్ టెలికాస్ట్ అయిపోయింది. ఒక ఇది బీర్ బాటిల్ని పగలగొట్టాలి, ఇలాగా పగలగొట్టి హాఫ్ తీసుకుని విలన్ గడికి పెట్టాలన్నమాట. అది ఆ చేతిలో పగిలిపోయింది. అది అయ్యో థ్యాంక్ఫుల్లీ అవి ఏంటంటే అవి జస్ట్ అలా అతుక్కున్నాయి. అవి మెల్లమెల్లగా తీయడం వల్ల బ్లడ్ రాలా, ఏమవ్వాల. అలా ఫస్ట్ ఓపెనింగ్ సీక్వెన్స్ లో కొన్ని జరిగాయి, దెబ్బలు తగిలాయి. మొన్న ఒకసారి పరిగెడుతూ పడిపోయా రాళ్ళ మధ్యలోంచి. చాలా దెబ్బలు తగిలాయి, షూలు పాడైపోయేవి నావి, సోల్ సూడ్ వచ్చేవి. మొన్న లారీ స్టంట్ అయితే ఇట్ వాస్ క్లోజ్ మిస్. అది చాలా క్లోజ్ మిస్. 3 సార్లు చేసాము. సెకండ్ది చాలా క్లోజ్ మిస్. అంటే నేను ఒక 5 seconds లేట్ అయినా గానీ ఆ అమ్మాయికి గుద్దేసేది లారీ. ఆ అమ్మాయిని చూడట్లేదు, ఇటు తిరిగి ఉంది, లారీ ఇటు నుంచి వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఎస్కేప్ అవ్వలేదు. పెడతారు అనుకున్నా ఒక 2 మనుషుల్ని ఆ అమ్మాయిని లాగేయడానికి. మరి వాళ్ళు ఫీల్డ్ లో ఉండడం వల్ల 2 కెమెరాలు ఆపరేట్ చేస్తున్నాం. సో వాళ్ళు అక్కడ ఉంటే ఫీల్డ్ లో వచ్చేస్తారు వాళ్ళు. మనం విఎఫ్ఎక్స్ లేదు కదా వాళ్ళని అరేంజ్ చేయడానికి. సో ఇంక నేనే వెళ్ళి అమ్మాయిని లాగాలి. సో థ్యాంక్ఫుల్లీ ఏం అవ్వాల, దేవుడి దయ వల్ల. బట్ రియల్ స్టంట్స్ ప్రాంప్టింగ్ కూడా, సీరియల్ ప్రాంప్టింగ్ చాలా డిఫరెంట్ గా పరిగెడతా ఉంటారు అలా సైడ్ నుంచి, మీరు ఇటు సైడ్ నుంచి పరిగెట్టాలి. ఎస్పెషల్లీ తెలుగు వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఇబ్బంది ఉంటదేమో కదా. కొంచెం తెలుగు రాని వాళ్ళకి ఇంకా ఇబ్బంది, మనకి అర్థమైపోతుంది కదా. బట్ యా మీన్ అంటే మా స్పీడ్ లో మేము చెప్తాం, అంటే మేము ట్యూన్ చేసుకుంటాం ప్రాంప్టర్ ని. ఇప్పుడు ఎమోషనల్ సీన్ అంటే స్లోగా చెప్పు, క్లారిటీ వినిపించాలి కదా. సో యా ప్రాంప్టింగ్ ఇంకా తప్పదు, ఎందుకంటే చాలా లైన్స్ ఉంటాయి, డైలాగ్స్ నేర్చుకుని చెప్పే స్కోప్ ఉండదు. యా మొన్న నేను ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక పేజీ లైన్లు ఇచ్చాడు ఆయన, ఇది చదివి చెప్పాలి, ప్రాంప్టింగ్ ఏ ఉండదు అన్నాడు ఆయన. నేను అమ్మా అనుకున్నా, సరే బాగుంది, కొత్తగా ఉంది ఛాలెంజ్ అని చెప్పి మొత్తం చదివి చెప్పాను. హీ వాజ్ ఇంప్రెస్డ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు సీరియల్స్కి అలవాటు పడిపోయి ఉంటావు కదా, చెప్పగలుగుతావు లేదా, నేను టెస్ట్ చేద్దాం అనుకున్నా అన్నాడు ఆయన. టెస్ట్ పాస్ అయ్యో బాగా చేసావు అన్నాడు. సో దేవా మిథున, దేవా ముందు మిథున ఎక్కువ ఇష్టపడేది, ఇప్పుడు దేవా ఇప్పుడు పాపం తను ప్రేమిస్తున్నాడు, తనకు అర్థం కావట్లేదు ఏం చేసినా. మిగతా ఆడియన్స్ కూడా అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది, కానీ ఒక మిథునాకే తెలియట్లేదు. ఇంకా ఇష్టపడుతున్నాడేమో అని తెలుసు కానీ క్లారిటీ ఒకటి లేదు కదా. ఎప్పుడు తెలుస్తుంది మాకు క్వశ్చన్ కి ఆన్సర్ గా? అది ఇంకా మరి తెలిసిపోతే సీరియల్ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వచ్చేసినట్టే కదా. అయ్యో, అయితే ఇంకో సంవత్సరం నడిపిస్తారు మరి, నాకు తెలియదు. బట్ ఐ థింక్ దట్ దే విల్ కీప్ దట్ సస్పెన్స్ ఖచ్చితంగా. అప్పుడే కదా కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు లవ్ చేస్తున్నాడో తెలిసిపోతే సగం కాన్ఫ్లిక్ట్ ఎగిరిపోతుంది. అవును, ఇంక లేనంటే ఓకే దేవనని లవ్ చేస్తున్నాడు, ఓకే జస్ట్ వేరే సర్కమ్స్టాన్సెస్ హ్యాండిల్ చేయాలి అన్న ఇది ఉంటది అంతే. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ డౌట్ ఉందనుకో, అప్పుడు ఇంకా డ్రామా, ఇంకా ఎక్కువ మోర్ డ్రామా. సో ఐ థింక్ దే విల్ మెయింటైన్ దట్ కాన్ఫ్లిక్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఈ డ్రామా ఉండాల్సిందేగా. ఇంకా అంటే దేవా కూడా హీఈస్ ఆల్సో ఇన్ 50-50 మైండ్స్. అంటే ఇష్టపడ్డాడు కానీ వాడి వల్ల థ్రెట్ ఉంది అమ్మాయికి, ఆర్ యూనో అలాంటి ఆలోచనల వల్ల ఐ థింక్ హీఈస్ ఆల్సో బ్యాకింగ్ అవుట్. యా ఇంకంతే, ఆ డ్రామా ఉండాల్సిందే. మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అంత ఓవర్ డ్రామాటిక్ లవ్ స్టోరీ ఉండిందా? ఉన్నాయా ఉండేవా? ఉండేవి ఉన్నాయి కూడా, ఇంకా జరుగుతూ ఉన్నాయి అలా. అంటే నాకు తెలియని పరిస్థితి, అంటే ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి, వాళ్ళు ప్రేమిస్తున్నారు మీకు తెలీదా? అంత లేదు. వాళ్ళు అప్పుడు అది అంటే అప్పుడు మ్యూచువల్ అయిపోతుంది కదా. వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారని తెలిస్తే మ్యూచువల్ అయిపోతుంది. అంటే మీరే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్లేస్ లో నేను మిథునా, నేను అంటే మీరు ఇష్టపడుతున్నారు అంటే ఒకప్పుడు, అది ఇప్పుడు ఏం కాదు కానీ ఇప్పుడు ఒక వాయిడ్ బేసికల్లీ. ఇంకా ఏం లేదు, శూన్యంలో ఉన్నారా? ఎందుకలా? ఇంకా పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఎవరు మా అందరికి తెలిసిన వ్యక్తి అంటే? లేదులే, చెప్పేస్తే ఇప్పుడు ఒక thumbnail కి వచ్చేస్తుంది. అందుకే చెప్పట్లేదు. నీకెందుకు వ్యూస్ ఇవ్వడం, thumbnail పెట్టి మళ్ళీ నాకు తలకాయ నొప్పి బయటకు వచ్చాక. వైడ్ లో అయితే ఉన్నారు ప్రస్తుతానికి.
వాయిడ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఆ వాయిడ్ క్లియర్ అయినప్పుడు. ఎంతో తెలివిగా ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా, మీరు అసలు చాలా నేర్పించింది TV నెమ్మదిగా అన్ని. అలా సైలెంట్ గా ఆన్సర్ చెప్పాలా వద్దా ఆ. అన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు టీ- పూర్తిగా కొంచెం నేర్పించింది టీవీ బాగా. కొంచెం కాదు బాగానే నేర్పించింది. వెంట వెంటనే సమాధానాలకి పంచులు Yeah. వేయడం కూడా అదే వచ్చేసింది. కదా ఆ స్పాంటినిటీ లేక బిగ్ బాస్ లో తెచ్చా. అప్పుడు లేదు. అవును అప్పుడు ఇప్- తెలీలా. ఉమ్. అంటే ఐ థింక్ బికాస్ దట్స్ వై టీవీ ఆర్టిస్ట్ షైన్ ఇన్ బిగ్ బాస్. Yeah. బికాస్ వాళ్ళకి టీవీ షోస్ ఇవి ఉంటాయి కదా ఈవెంట్స్, ఇవి చేయడం వల్ల వాళ్ళకి ఆ స్పాంటినిటీ వచ్చేస్తాయి, పంచులు బ్యాక్ అండ్ ఫోర్త్ అవన్నీ. ఓకే. ఫిల్మ్ యాక్టర్స్కి ఏంటంటే లైన్స్ వాటికి అలవాటు పడిపోయి ఉంటాం, డైలాగ్స్ చెప్పినవే చెప్పాలి అట్లా. ఆ స్పాంటినిటీకి అంత స్కోప్ ఉండదు ఓకే. ఫిల్మ్ యాక్టర్స్కి. సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు బిగ్ బాస్ లో. ముందు ఆ, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అందుకని టీవీ యాక్టర్స్ ఎక్కువ షైన్ అవుతారు బిగ్ బాస్ లో. వాళ్ళు గ్రాప్ చేసుకుంటారు మూమెంట్స్ ని, కరెక్ట్. డ్రామా ఎక్కడ పండించాలి, ఎక్కడ అరవాలి, ఎక్కడ చేయాలి అదంతా. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్తారా? వెళ్ళాలి. చాలు ఒకసారి అయిపోయింది చాలు అంతే. ఎందుకట్లా వెళ్ళండి సరదాగా అట్లా. సరదా ఏం కాదు, అది సరదా తీసుకోవడానికి వెళ్ళాలి. అద్దు ఒకసారి చాలు. చాలు. అంతేనా? పెద్ద టార్చర్ బిగ్ బాస్ లో ఉండడం, చాలా టార్చర్, చాలా మెంటల్ టార్చర్ అది. మెంటల్ టార్చర్, మెంటల్ టార్చర్ ఎక్కువ. ఫిజికల్ టార్చర్. ఫిజికల్ కూడా ఉంటది కానీ ఫిజికల్ కంటే మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది. ఎందుకట్లా? ఫిజికల్ అంటే కనిపిస్తుంది, మీరు దెబ్బలు తగిలించుకుంటారు కాబట్టి ఓకే. ఫుడ్ లేకపోవడం, నిద్ర లేకపోవడం, అదంతా ఫిజికల్ టార్చర్, అది అలవాటు పడిపోతాం. కానీ మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. మన ఫ్రెండ్స్ ఎవరు, ఎనిమీస్ ఎవరు అర్థం కాదు. గ్రూపిజం నడుస్తూ ఉంటుంది, గ్రూప్ గేమ్స్ నడుస్తుంటది. యూ విల్ గెట్ కార్నర్డ్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ గుడ్ పార్టిసిపెంట్. ఇప్పుడు ఏమీ ఆడని వాడికి ప్రాబ్లం ఉండదు. ఓకే. ఇప్పుడు నువ్వు ఏదో ఆడుతున్నావు, ఏదో చేస్తున్నావు, ఏదో నడుస్తుంది అనుకో, దెన్ యూ విల్ బి కార్నర్డ్ బై టార్గెట్ నడుస్తుంటది. ఓకే. ఇప్పుడు ఒక 10-15 మందిలో ఒక 5గురు అయితే హెవీ డ్రామా నడుస్తుంటది. 5గురు మీద ఎక్కువ వెళ్తా ఉంటది అనమాట ఫోకస్. రప్చర్ చేస్తారు మొత్తం. సో అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది మెంటల్ టార్చర్. నామినేషన్స్ టైంలో కానీ, నామినేషన్స్కి వెళ్ళే ముందర, పర్సనాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో అది కొంచెం టార్చర్ ఉంటుంది. బయటకు వచ్చాక సోషల్ మీడియా టార్చర్ ఉంటుంది. ఓకే. సో ఖచ్చితంగా మెంటల్లీ చాలా టఫ్ ఉండాలి బిగ్ బాస్ నుంచి. బిగ్ బాస్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అందులో సర్వైవ్ అయ్యి బయటకు వచ్చాక మళ్ళీ సర్వైవ్ అవ్వడం ఇంకొక పెద్ద టాస్క్. అది బయటకు వచ్చాక ఇఫ్ యు ఆర్ బ్రూటల్లీ ట్రోల్డ్, నువ్వు ఏదన్నా వర్స్ట్ బిహేవియర్ లో ఉండి బయటకు వచ్చాక అసలు నువ్వు హౌ డు యూ షో యువర్ ఫేస్ బయటికి? ఫ్యామిలీ ఏమంటారు ఫస్ట్, బయట వాళ్ళు ఎవరికి మొహం చూపించాలి, ఎలా అసలు ఏం అర్థం కాదు. అది ఆ ట్రోలింగ్ ని చాలా హ్యాండిల్ చేయాలి గట్టిగా. చాలా మంది రిలేషన్షిప్స్ పాడైపోయి యూనో బయటికి రాక చాలా మంది మంత్స్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది. చాలా టార్చర్ ఉంటుంది అది. సో అందుకని మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటుంది బిగ్ బాస్ ది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ ఆల్సో షో యూ వాట్ ఆర్ యువర్ ప్లసెస్ అండ్ మైనసెస్. మనకి మనమే ప్రాపర్గా సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే, ఓకే నాకు ఈ విషయాలు నేను సరిగా హ్యాండిల్ చేయాల, ఇవి బాగా చేశాను అని మనకే తెలిసిపోతుంది. మన బొక్కలు ఎక్కడనే మనకే తెలిసిపోతుంది, క్లియర్గా చూపిస్తుంది. అది మన గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ నేను ఎవాల్వ్ కూడా చేస్తుంది. నేను అంతకుముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని, ఎక్కువ ఐ యూస్ టు కంటైన్ మై సెల్ఫ్. కొంచెం నాకు ఆ షాకిల్స్ బ్రేక్ చేసినైతే బిగ్ బాస్. బిగ్ బాస్ వల్ల నేను కొంచెం ఓపెన్ అప్ అయ్యా, బాగానే ఓపెన్ అప్ అయ్యా, బాగా ఓపెన్ అప్ అయ్యా. అంతకుముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని.